This is sixth question. 3x square minus x minus 4. This is polynomial. Now we will find the zeros of this polynomial. Three x minus x minus 4. Multiply the 3 by 4. 3 4 ja 12. So minus 12. Write the factors of the 12. 12 1 ja 12. 6 2 ja 12. 4 3 ja 12. Here minus is there. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేసుకుంటే మనకు -1 రావాలి. ఈ పెయిర్ లో వస్తుందా? రాదు. తీసేసుకుంటే -1. ఈ పెయిర్ లో కూడా రాదు. 4 3 ఇందులో తీసేసుకుంటే వస్తుంది. ఇది దిస్ ఈజ్ సూటబుల్ పెయిర్ ఫర్ us. సో ఇంప్లైస్ దీన్ని మనం 3x square minus 4x plus 3x minus 4 గా రాసుకుంటాం. తర్వాత ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు టర్మ్స్ ఇంకొక పెయిర్ గాను తీసుకుంటే ఈ పెయిర్ లో నుంచి మనం ఏం కామన్ తీయవచ్చు? x ని కామన్ తీయవచ్చు. x ని కామన్ తీస్తే ఇక్కడ 3x ఉంటుంది. ఇక్కడేముంటుంది? 4 ఉంది. సో బ్రాకెట్ లో 3x minus 4 వచ్చింది. ద సెకండ్ బ్రాకెట్ షుడ్ కంటైన్ సేమ్, ఆ రెండో బ్రాకెట్ లో కూడా సేమ్ టర్మ్ ఉండాలి. 3x minus 4. 3x minus 4 ఏ ఉంది, ఇక్కడ 3x minus 4 ఏ ఉంది కాబట్టి +1. ఈ గీతని తుడిపేసేయండి. ఈ గీత గీయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం గీశానంతే. వాట్ ఈజ్ ఇన్ బ్రాకెట్స్? 3x minus 4 is within brackets. Out of brackets x plus 1. So x plus 1. If 3x minus 4 is equal to 4 into x plus 1 is equal to 0, then 3x minus 4 will become 0. X is equal to 4. X is equal to 4 by 3. Here x plus 1 is equal to 0. X is equal to -1. Therefore, zeros are 4 by 3, -1. Therefore, alpha is equal to 4 by 3. Beta is equal to -1. 3x square minus x minus 4, the general form ax square plus bx plus c. This is general form of quadratic polynomial. Here a is equal to 3, b is equal to -1 and c is equal to -4. b is equal to మైనస్ ఎలా వచ్చింది అనుకుంటారా?
బి ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ పక్కన ఏమీ కోఫిషియంట్ లేదంటే 1 ఉన్నట్టు లెక్క. 1 కు ముందు మైనస్ ఉంది కాబట్టి -1 ఇజ్ ఈక్వల్ టు బి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా is equal to, what is alpha? 4/3 plus, what is beta? -1. LCM is 3, 4 plus minus by 1 ఉందనుకుంటే 1 3 times పోతుంది, 3 1 ja 3 -3. So that equal to 1/3. 1/3. Sum of the zeros is 1/3. ఈ 1 ని మనం ఎలా రాసుకుంటామంటే మైనస్ ఆఫ్ మైనస్ లేదా -1 గా ఒక స్టెప్ రాసుకొని తర్వాత దీన్ని కంపేర్ చేసుకుందాం. సో ఇట్ ఈజ్ -1 ఇజ్ ఈక్వల్ టు బి కాబట్టి -b/a ఇజ్ ఈక్వల్ టు 3. Product of zeros, alpha into beta is equal to, what is alpha? 4/3 into what is beta? -1 is equal to -4/3. -4 is C, 3 is A, C/A. We can conclude that alpha plus beta is equal to -b/a. Alpha into beta is equal to C/A. This is final conclusion. Okay. ఈ విధంగా మనం పాలినామియల్స్ కి జీరోస్ ను కనుక్కొని ఆ జీరోస్ ని కోఎఫిషియంట్స్ తో వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, థాంక్యూ.